హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాళీచరణ్ని. ఈ మధ్యన మనకు పుష్ప రిలీజ్ టైంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక మదర్ చనిపోవడం, ఆ అబ్బాయికి కూడా హెల్త్ ఇష్యూ బాగా ప్రాబ్లం ఉంది. అది అల్లు అర్జున్కి కేసు వరకు వెళ్ళింది. అయితే దీనికి కారణం ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పుకున్నా దీనికి మెయిన్ కారణం మాత్రం థియేటర్ వాళ్ళే నా దృష్టిలో. ఎందుకంటే థియేటర్ దగ్గర అంత క్రౌడ్ ఉండేటప్పుడు కూడా వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టిక్కెట్లు ముందే ఇచ్చారు కాబట్టి వాళ్ళకి లోపలికి విడిచిపెట్టాలి. ఇది ఇప్పుడు జరిగింది కాదు. నేను చాలా సంవత్సరాల నుంచి చాలాసార్లు నేను థియేటర్ వాళ్ళతో గొడవ పడే రోజులు కూడా ఉన్నాయి, మేనేజర్తో వాళ్ళతో. ఇంత జనం ఉండేటప్పుడు ఎందుకు లోపలికి వదలరు అని అంటే ఇంకా 5 నిమిషాలు టైం ఉందండి అంటారు. 5 నిమిషాల టైం ఏంటి? ఎవరు లేనప్పుడు నువ్వు 5 నిమిషాల టైం ముందు 5 నిమిషాలు ముందు వదులుతావా, 2 నిమిషాలు ముందు వదులుతావా అనేది నీ ఇష్టం. కానీ ఎక్కువ మంది క్రౌడ్ ఉండేటప్పుడు అది థియేటర్లో అంత జనం ఒక్క దగ్గర థియేటర్ దగ్గర ఉండేటప్పుడు ఆ జనం చూసి ఒకరికొకరు నడవడానికి ఉండదు, కూర్చోడానికి ఉండదు, అటు ఎక్కడికైనా వెళ్ళడానికి ఉండదు. ఇవన్నీ కష్టం ఉండదు కదా. అంత జనం ఉండేటప్పుడు ఇమీడియట్గా థియేటర్ లోపలికి వదలకుండా ఇంకా టైం ఉందని చెప్పి చాలా వరకు ఆపడం అనేది కూడా ఇది చాలా దానివల్ల కూడా ఈ ప్రమాదాలకి మెయిన్ కారణం దానివల్ల కదా, దానివల్ల ఈ కారణం. ఎందుకంటే బెనిఫిట్ షో అనేది ఎర్లీ మార్నింగ్ వేసేటప్పుడు అప్పటికే థియేటర్లో అంత బిఫోర్ అయ్యే సెకండ్ షో అనేది వెళ్ళిపోయి ఉంటారు కాబట్టి థియేటర్ మొత్తం ఖాళీగా ఉంటుంది కాబట్టి క్లీన్ చేసి పెట్టేసి ఉంటారు. లేదా క్లీన్ చేస్తే చేస్తారు, లేకపోతే లేదు, అది వాట్ ఎవర్ తర్వాత విషయం. కానీ అప్పటికి ఖాళీగా ఉంటుంది కదా. ఆ ఖాళీగా ఉన్న థియేటర్లో ఎంతమంది క్రౌడ్ ఉండేటప్పుడు టికెట్లు తీసుకుని లోపలికి పంపించేసేయాలి. అది కాకుండా ఇంకా టైం ఉందని చెప్పి ఆ గేట్ల దగ్గర అలాగే ఎవరికి లోపలికి రానివ్వకుండా బయట అంత క్రౌడ్ని పెడితే 1000 మంది 1500 మంది ఆ కొద్ది ప్లేస్లో ఉండాలి అంటే అది డెఫినెట్గా అది ప్రమాదం జరుగుతుంది అక్కడ. ఇది ముఖ్య కారణం. ఇది ఒక్క సంధ్యా థియేటర్ అనో ఇంకోటనో కాదు, ప్రతి ఒక్క థియేటర్ కూడా ఇది ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆలోచించండి. ఎవరు లేదు, సినిమాకి జనాలే రావట్లేదు అనేటప్పుడు ఒక 20 మందో 30 మందో బయట థియేటర్ దగ్గర కనిపిస్తే మిగతా వాళ్ళ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు చూసి అరే ఈ సినిమాకి వెళ్దామని అనిపిస్తుంది. అక్కడ ఎవరు లేదంటే ఏంట్రా ఈ సినిమాకి ఎవరు లేరంటే పోయింది కాదు అనే ఫీలింగ్ కూడా ఉంటుంది. ఆ ఉద్దేశంలో ఒక 100 మందో 50 మందో ఉంటే మీరు థియేటర్ లోపలికి టైం ఉంది రండి ఉండండి అని చెప్పొచ్చు. కానీ ఎన్ని వేల మంది వచ్చేటప్పుడు అంత క్రౌడ్ ఉండేటప్పుడు ఖచ్చితంగా టైం చూసుకోకుండా అరగంట ముందైనా వదిలేవచ్చు, లోపలికి విడిచిపెట్టవచ్చు. ఎందుకంటే అరగంట కూర్చుంటారు బయట నిలబడి ఆ బాధలు పడుతుండే దానికంటే ఫ్యామిలీస్ లోపలికి ఈజీగా వెళ్ళిపోతాయి. మిగతా వాళ్ళు ఏదో యూత్ బయట ఉండి ఏదో ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఓకే, కానీ మిగతా వాళ్ళందరూ లోపలికి వెళ్తారు కదా. అలా ఎందుకు విడిచిపెట్టట్లేదు? ఈరోజు ప్రమాదం జరగడానికి మెయిన్ కారణం అదే. ఇది ఇప్పుడుది కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఇది జరుగుతుంది. నేను చాలాసార్లు చెప్తున్నా, చాలాసార్లు నేను మేనేజర్తో చాలాసార్లు డిస్కస్ పెట్టుకున్నా. ఎంత జనం ఉండేటప్పుడు ఎందుకు లోపలికి విడిచిపెట్టరు, ఇంకా టైం ఉంది అంటారు. ఇంకా టైం దేనికోసం ఉంటుంది? అక్కడేమి ఇది కాదు కదా, ఎగ్జామ్ సెంటర్ ఈ టైం నుంచి ఈ టైం వరకు ఉంటుంది, ఖచ్చితంగా వెళ్ళాలి అని ఉండదు కదా. ఒక అరగంట ముందు వదిలితే వెళ్తారు, కూర్చుంటారు కదా. ఆ క్రౌడ్ అంతా ఇప్పుడు బయట ఉన్న ఫ్యామిలీస్ అందరూ లోపలికి వెళ్ళిపోతే అప్పుడు క్రౌడ్ మొత్తం బయట తగ్గిపోతుంది కదా, అప్పుడు ఈ ప్రమాదాలు ఉండవు కదా. సో ఒక్కసారి థియేటర్ వాళ్ళు ఆలోచించండి. మీ ప్రమాదాలని మీరే అరికట్టడానికి ఎంతకంటే వేరే మార్గం ఇంకోటి లేదు. ఆ టైం ఒక గంట ముందైనా థియేటర్ లోపలికి వెళ్ళిపోతాం. ఇంకా గంట టైం ఉంది లోపలికి కూర్చుంటారా అంటే కూర్చుంటామంటే లోపలికి వదిలేసేయండి. టికెట్ తీసుకుని వెళ్ళి సీట్లో కూర్చుంటారు. ఫ్యామిలీస్ వస్తారు, చిన్నపిల్లలు వస్తారు, లేడీస్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు నీకు బెనిఫిట్స్ వాళ్ళకి అనేది మరి ప్రమాదం ఉండదు కదా. సో ఇది ఒక్కటి ఆలోచించండి. ప్రమాదాన్ని అరికట్టడానికి జనం ఎక్కువ ఉంటారు. అలాగే పార్కింగ్ ప్లేసుల్లో కూడా అంతే. ఇంకా టైం ఉంది ఆగండి బయట వెహికల్స్ పెట్టండి అంటారు. ఆల్రెడీ లోపల ఖాళీ అయిపోయింది, సెల్లర్ మొత్తం ఖాళీ ఉండేటప్పుడు పార్కింగ్ కూడా బయట ఆలోచన ఇంకా టైం ఉంది అని అంటారు. టైం ఎందుకు ఉంటుంది? అంత క్రౌడ్ ఉండేటప్పుడు టైం ఉంటుంది. ఇంకొక 5 నిమిషాల ముందు వదులుతాం, షోకి బిఫోర్ 5 నిమిషాల ముందు వదులుతాం అనేది ఇది చాలా రాంగ్. థియేటర్ వాళ్ళు ఇది ఎందుకు మీరు థింక్ చేయట్లేదో నాకు అర్థం కావట్లేదు. క్రౌడ్ ఎక్కువ ఉంది థియేటర్ దగ్గర. రిలీజ్ సినిమాలకి పెద్ద సినిమాలకి క్రౌడ్ ఎక్కువ వస్తే పార్కింగ్ ముందే పెట్టేసేయాలి. టికెట్లు తీసుకున్న వాళ్ళకి ముందే లోపలికి వదిలిపెట్టాలి. గంట అయినా సరే బిఫోర్ వెళ్తారు. ఎందుకంటే గంట ముందు వచ్చిన వాళ్ళే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 11 గంటలకు షో అంటే 10 గంటలకు వచ్చారంటే గంట ముందు వచ్చినట్టే కదా. గంట ముందు వెళ్ళి కూర్చుంటారు. లేదు 11 గంటలకు 11 గంటలకే వస్తారు కదా. సో లేదంటే 5 నిమిషాలు ముందు వస్తారు కదా. అలా కాకుండా గంట ముందు వచ్చారంటే గంట ముందు స్పెండ్ చేస్తున్నారు ఆ సినిమా కోసం. అంతకుముందు ఇంటి దగ్గర బయలుదేరి రావడానికి కూడా ఇంకొక 1 అవర్, ఇంకా రెడీ అవ్వడానికి 1 అవర్, అంటే 3-4 అవర్స్. ఒక సినిమా చూడడానికి 3-4 అవర్స్ బిఫోరే వాళ్ళు దానికోసం స్పెండ్ చేసి దానికోసమే వస్తారు కాబట్టి నువ్వు గంట ముందు థియేటర్ లోపలికి పంపించడం వల్ల నష్టం లేదు. సో ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రమాదాన్ని ఎప్పుడు కూడా అరికట్టడానికి మెయిన్ రీజన్ అంటే జనాలు ఎక్కువగా ఉండేటప్పుడు ఆగండి ఇంకా టైం ఉందని చెప్పి గేట్లు క్లోజ్ చేసి అలా కూర్చోవడం అది రాంగ్. దానివల్లనే క్రౌడ్ ఎక్కువైపోయి తొక్కిసలాట్లు ఇలాంటివన్నీ జరుగుతాయి. అది కాకుండా లోపలికి విడిచిపెడితే అసలు ఏమి ఉండదు కదా, హ్యాపీగా వెళ్ళిపోతారు కదా.
అది మాత్రం ఆలోచించండి. ఇది నేను నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. నేను చాలా సినిమాలకి టైం ఉందని బయట అలాగా ఆపిస్తే చాలా ఇబ్బంది పడి ఒక్కసారి విడిచిపెట్టినాడు పరిగెత్తి వెళ్ళి. ఇప్పుడు ఏంటంటే నెంబరింగ్ అన్నీ, అప్పుడు ఆ నెంబరింగ్లు కూడా ఉండేవి కదా. ఎవడు ఎక్కడైతే అలా కూర్చొని పరిగెత్తి కూర్చోడం, కొన్నిసార్లు పడిపోవడం, ఇవన్నీ చాలా బాధలు పడి ఉన్నాం. సో దయచేసి అది ఆలోచించండి. రిలీజ్ సినిమాలకి క్రౌడ్ ఎక్కువ ఉంటే డెఫినెట్గా వదిలేసేయండి లోపలికి. దానికోసం ఉంచకండి, థియేటర్ ముందు ఇంకా టైం ఉందని మాత్రం ఉంచకండి. దానివల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒకసారి ఆలోచించండి. ఎస్పెషల్ ఈ వీడియో చూసిన వాళ్ళు మాత్రం ఎక్కువ మంది షేర్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ప్రమాదాలను అరికట్టడానికి ఇది ఒక మెయిన్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ కానీ ఖచ్చితంగా జరిగితే ఎక్కడ ఇలాంటి ప్రమాదాలు జరగవని నా అభిప్రాయము. నిజంగా మీకు అది అనిపిస్తే మాత్రం ఈ వీడియోని మాత్రం తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అయినట్టుగా ఈ ఒక్క వీడియోని అయితే మాత్రం మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.